సో ఆ రోజు పిల్లలు ఆ మంత్లో చేసే యాక్టివిటీస్ అని కూడా పేరెంట్స్ చూస్తారు. స్టోరీస్ పిల్లలతో తయారు చేసి పిల్లలు ఐలాండ్ ఉంటుంది చక్కగా వాళ్ళకి తొందరగా వాళ్ళకి స్టోరీ అనేది వాళ్ళకి రీచ్ అవ్వడానికి వరకు ఈ పపెట్స్తో స్టోరీ ఇలా చెప్తే వాళ్ళు ఒక టీవీ చూసిన ఫీలింగ్లో మళ్ళీ ఒక గమ్మత్తుగా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి తొందరగా స్టోరీ రీచ్ అవుతుంది. ఇలా స్టోరీ తయారు చేసి మాకు సంబంధించిన కరికులం స్టోరీస్ ఇలా ప్రిపేర్ చేస్తాం. వాళ్ళకి ఇది ఒక కొత్త వెరైటీ లాగా తయారు చేస్తారు. స్మాల్ ఫ్యామిలీ బిగ్ ఫ్యామిలీ దానిలాగా టీఎల్ఎం తయారు చేస్తారు ఉండడానికి. పిల్లలకు ఇప్పటిలాగా పిజ్జా అన్న నూడిల్స్ అన్న అలాంటివి ఇస్తాం కాబట్టి మిల్లెట్స్ తోటి మనం వాళ్ళకి ఇష్టం ఈ విధంగా నూడిల్స్ ఇట్లా తయారు చేస్తే వాళ్ళు ఇష్టపడతారని మళ్ళీ వాళ్ళకి పోషకాలు ఉంటాయని చెప్పేసి నూడిల్స్ లాగా రాగి ప్యాక్ చేయాలి. సో వీటి మీద ఎక్కువగా అవేర్నెస్ చేస్తున్నారు. సో మన యాక్చువల్లీ అమ్మమ్మలకి తాతమ్మలకి పెట్టినప్పుడు వాళ్ళు ఇవే తిన్నారు సార్. సో ఇప్పుడు జనరేషన్స్కి ఇవి తెలియదు సార్. సో ఇవి తినాలి అని చెప్పేసి అవేర్నెస్ చేస్తున్నారు సార్. కలర్గా తినే కలర్స్ బాడీ పార్ట్స్ ఇంకోటి పిల్లలు చేసిన యాక్టివిటీ వాళ్ళు చేయడం గోవేస్తాం. యాక్చువల్లీ పిల్లలకి స్నాక్ ఐటమ్స్ అంటే ఇప్పుడు చుట్టూ అన్నీ తీసుకున్నాం సార్. గుడాలు బొబ్బర్లు మొక్కజొన్న పప్పులు బాయిల్డ్ ఫుడ్స్ అట్లాంటివి పెట్టాలని చెప్పేసి గార్డెన్ చేస్తున్నాం సార్. పప్పులతో